సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఓకే తప్పకుండా పంపిస్తాను. ఏంటయ్య బాలు ఇలా వచ్చావు? అదేంటి సార్ మీ దగ్గర రమ్మన్నారు? ఓహో రమ్మనే ఉంటాను, లేకపోతే నువ్వు ఎందుకు వస్తావులే. ఇంతకీ నువ్వు అమెరికా వెళ్ళడానికి రెడీయా? ఇప్పుడు రెడీ సార్. రెడీయా? నువ్వు రెడీయే బాలు, వీసా రెడీ కావద్దు. అదేంటి సార్ అలా అంటారు? డబ్బు కట్టి చాలా కాలం అయింది, ఇంకా రాపటం ఏంటి సార్? నీకంటే ముందు కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా, వాళ్ళ తర్వాతే నువ్వు. సార్ నా బాధ అర్థం చేసుకోండి సార్. నా కళ్ళు మూసినా తెలిసిన అమెరికాయే కనపడుతుంది సార్. ప్లీజ్ సార్. అలాంటప్పుడు అమెరికా వెళ్ళటం ఎందుకయ్యా? నా ఉద్దేశం అది కాదు సార్, అమెరికా వెళ్ళటమే నా జీవితాశయం సార్. ఓకే నీ బాధ నాకు అర్థమైందయ్యా, త్వరలోనే నిన్ను అమెరికా పంపిస్తున్నాను, సరేనా? థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే ఉంటా సార్. ఓకే హ్యాపీగా వెళ్ళు. ఏంటి సడన్ గా పార్టీ ఇస్తున్నావు? సత్యబాబుతో నా పెళ్లి సెటిల్ అయిందే. నువ్వు ప్రేమించింది రాజేష్ కదా? రాజేష్ దగ్గర అయితే ఉట్టి ప్రేమే ఉంది, అదే సత్యబాబు దగ్గర అయితే లక్షలున్నాయి. అందుకే రాజేష్ ప్రేమకి రాజీనామా ఇచ్చేశాను. నీ దగ్గర కూడా లక్షలున్నాయి కదా? లక్షల్ని లక్షలతోనే కలపాలి కానీ లవ్ లెటర్స్ తో కలపకూడదే. రేపు సత్యబాబు కన్నా గొప్పవాడు దొరికితే ఏముంది, సత్యబాబు కూడా రాజేష్ లిస్ట్ లో జాయిన్ అయిపోతాడు. రకరకాల ఫిగర్స్, ఇందులో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. అవునే కావ్య, మొన్న పార్టీలో 5 లక్షల డైమండ్ నెక్లెస్ పోయిందని చెప్పగానే మీ డాడీ నిన్నేం అనలేదా? మా డాడీకి చెప్పగానే 10 లక్షల డైమండ్ నెక్లెస్ కి ఆర్డర్ ఇచ్చారు. డబ్బున్న దానివి నీకేంటే, 10 లక్షలు కాకపోతే 20 లక్షలు పెట్టి చేయించుకుంటావు. నిన్ను కట్టుకోబోయే ఆ సత్యబాబు గాడు చాలా అదృష్టవంతుడే. అవునే, సత్యబాబు గాడు లక్కీ ఫెలో. హాయ్ డాడ్, నేను హైదరాబాద్ లో ఉన్న ఒక ఆర్డినరీ రెస్టారెంట్ నుంచి మాడుతున్నాను. ఏంటి ఇక్కడెందుకు ఉందనా? ఏలే డాడ్, నా కార్ కొంచెం బ్రేక్ డౌన్ అయింది, సెల్ ఫోన్ దాంట్లో ఉండిపోయింది. ఏంటి నా పేరున గుజరాత్ భూకంపం బాధ్యతలకి 50 లక్షలు డొనేషన్ ఇచ్చారా? ఓ షిట్, ఇంత సింపుల్ మ్యాటర్ నాతో చెప్పాలా? వాట్ డాడ్? 50 lakhs సింపుల్ మ్యాటరా? పాల్కొల్లో ఉన్న మన పొలంలో పెట్రోల్ పడిందా? 100 కోట్లు ప్రాఫిటా? 100 కోట్ల? అలాంటి మనం ఎన్ని చూడలేదు డాడీ. ఏంటి నాకు పెళ్లి ఫిక్స్ చేశారా? ఇంతకుముందు అమ్మాయితోనా? నో డాడీ, నాకు అమ్మాయి ఇష్టం లేదు. కట్నం అడ్వాన్స్ గా 1 కోటి రూపాయలు ఇచ్చారా? కోటికి 1 కోటి ఇచ్చేసేయండి. కోటీశ్వరులా ఉన్నాడే. ఆ పెళ్లి క్యాన్సిల్ చేసే, నాకు ఇష్టం లేదు. మీరేం చూడక్కర్లేదు, నేను జస్ట్ ఇప్పుడే చూసుకున్నాను. బాయ్ డాడీ. ఉంచుకో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. వారం రోజులైంది ఫోన్ డెడ్ అయ్యి. ఆ విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయిలకి బ్లడ్ అయిపోవడం కోసం ఇలా మాట్లాడు. పైకి వస్తా, ఉంచుకో. నచ్చానా? బాగా నచ్చావు. కళ నిజం అయిపోయిందికి. ఎరా, ఆ ఫోన్ కనుక డెడ్ అయిపోయి ఉంటే నా సిలివే డెడ్ అయిపోయేది కదా. ఎంత టెంప్ట్ చేశారా? 50 లక్షలు సింపుల్ మ్యాటరా? ఏంటి కోటికి కోటేసి ఎదిరిస్తావా? నీ సుత్తి మాటలు విని నా సత్యబాబుని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను కదరా. స్టూపిడ్. ఇంకో దెబ్బ కొడితే డెంటిస్ట్ దగ్గర వెళ్తానికి కూడా డబ్బులు లేవు. ఇవన్నీ రోల్డ్ గోల్డ్. థ్యాంక్స్, మీరు వెళ్ళండి. మే ఐ కమ్ ఇన్ సార్? వావ్, వెల్కమ్ టు యూ. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. ఫన్నీగా, దిస్ ఇస్ FTV. FTVయా? అంటే బట్టలు లేకుండా పనిచేయాలా? FTV అంటే ఫ్యాషన్ టీవీ కాదు, ఫన్ టీవీ. ఫన్నీగా. థ్యాంక్స్ సార్. ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. సీరియస్ గా కాదు, ఫన్నీగా. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేది ఏది? 20 నిమిషాల యాడ్స్ లో 5 నిమిషాల సీరియల్ వెతుక్కున్నప్పుడు. వెరీ గుడ్. ఎంత లాగినా తెగకుండా సాగేది ఏమిటి? డైలీ సీరియల్. ఓకే, ఇప్పుడు వస్తున్న రొటీన్ సీరియల్స్ కు భిన్నంగా మేము ఒక మెగా సీరియల్ ప్లాన్ చేస్తున్నాం. దానికి ఏం పేరు పెడితే బాగుంటుంది? మొగుడు ఇంట్లో, పెళ్ళాం పక్కింట్లో. డబుల్ మీనింగా? నో సార్, డైరెక్ట్ మీనింగే. పక్కిల్లు ఆవిడ పుట్టిల్లు. వావ్, నీది EVV స్కూలా? గవర్నమెంట్ స్కూల్. ఓకే, అయితే అందులో ట్విస్ట్ ఏముంది? ఇప్పుడు లేడీస్ కి ట్విస్ట్ కావాలమ్మా, ట్విస్ట్. పక్కిల్లే ఆవిడ పుట్టిల్లన్న నిజం మనం చెప్పం, ప్రేక్షకులు తెలుసుకోలేరు. ఎన్ని 100 ఎపిసోడ్లైనా అండు తప్ప ఎండుండదు. వెరీ ఫన్నీ. నీ బ్రెయిన్ కి బ్రేకులు లేవు. లాస్ట్ క్వశ్చన్, ఇది నీకు విషమ పరీక్ష. నువ్వే న్యూస్ రీడర్వి అనుకుందాం.
పాకిస్తాన్ కి మన వాళ్ళకి యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు 1000 మంది పోయి మన వాళ్ళు ఒక్కళ్ళే పోతే ఈ వార్త ఎలా చదువుతావు? ఇప్పుడే అందిన తాజా వార్త. సరిహద్దు కాల్పుల్లో భారత సైనికుల ఎదురుదాడికి 1000 మంది పాకిస్తాన్ సైనికులు మృతి. ఈ కాల్పుల్లో భారతదేశానికి చెందిన ఓ సైనికుడు వీరమరణం పొందాడు. యు ఆర్ సో సెన్సిటివ్. చూడు మిస్టర్, నాకు డౌట్. ఆ, వాళ్ళకైనా మనకైనా చావు ఒకటే కదా, వార్త ఎందుకు తేడాగా చదివావు? మేరా భారత్ మహాన్. పాకిస్తానీయులు 1000 మంది ఉన్నా ఒక్క భారతీయుడికి సరిపోరు కాబట్టి. వావ్! యు ఆర్ సెలెక్టెడ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఓకే, జీతం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మినిమం ఓ 25,000. 25,000. ప్రోగ్రామ్ ఆఫీసర్ నాకే అంత లేదయ్యా. అయితే నాకు ఈ ఉద్యోగం అవసరం లేదు. ఉద్యోగం అవసరం లేని వాడివి ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావు? ఫన్నీగా. వచ్చిన క్యాండిడేట్స్ అందరికంటే నేను తెలివైన వాడినో లేదో చెక్ చేసుకుందామని. ఫన్నీగా. అంత తెలివైన వాడివి ఇంత తెలివి తక్కువ పని చేసావేంటి? ఫన్నీగా. తెలివైన వాడిని కాబట్టే ఇంత తక్కువ శాలరీకి పని చేయదలుచుకోలేదు. ఫన్నీగా. బాయ్. వీడికి నా శాలరీ 5,000 తెలిస్తే పిపుక్కును మేస్తాడేమో. ఫన్నీగా. లోపల పెట్టేస్తాను మమ్మీ. అలాగే. నేను ఇక్కడ హీట్ ఎక్కుంటే నువ్వు హ్యాపీగా వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నావా? పొద్దుటి నుంచి నీకోసమే ట్రై చేస్తున్నాను. నిజం చెప్తున్నాను, నేను నీ వెంట తప్ప ఇంకెవరి వెంట పడ్ను.